హాయ్ ఆల్, ఈ వీడియోలో మీకు నేను గోదావరి స్టైల్లో ఉలవకట్టు అదేనండి ఉలవచారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చూస్తే తినాలనిపించేటట్టు కనిపిస్తుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే నేను 2 గరిటెలు ఉలవ పిండిని అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఉలవల్ని ఉడకబెట్టి రసంని అయితే చేస్తారు, కానీ నేను ఈ ఉలవకట్టు చేస్తున్నాను. దీనికోసం రుచికి సరిపడినంత చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. పిండిలో చింతపండు రసం వేసుకొని మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో చింతపండు రసాన్ని వేసుకొని ఎలాంటి పిండి ముద్దలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే తాలింపు కోసం అయితే 3 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపులు వేసుకోవాలి. తాలింపులు వేసుకున్నాక 4-5 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే 4-5 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అయ్యాక 1 టమాటోనైతే స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర గడ్డుప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేనైతే కారం కొంచెం తక్కువ వేసాను కాబట్టి కొంచెం మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నా. తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో అయితే వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మరిగించాలి, లేకపోతే అంత ముద్దగా అయిపోతుంది. మీ దగ్గర రసం పౌడర్ లేదా సాంబార్ పౌడర్ ఏది ఉన్నా సరే 1 లేదా 2 స్పూన్లు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఉలవకట్టును అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకేసారి చిక్కగా అయిపోతుంది. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవకట్టు అయితే రెడీ. ఇందులో ఇంకాస్త కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కొత్తిమీర కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉలవకట్టు అయితే రెడీ అండి.